మనం ఎప్పుడైనా కాయ రాకముందుకు వచ్చే ఆకునే పొడికి ఉపయోగిస్తేనే దాంట్లో అన్నీ మనకు కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నీ ఉంటాయి. ఎగ్జాక్ట్. రాలిపోయే ఆకుకు ముసలోనికి యుక్త వయసులో ఉన్నోనికి తేడా ఎంతనో ఈ ఆకు కూడా ఈ కొమ్మల కూడా అంతే బతుకు. కాయలు కాసినాక ఉండే ఆకులో దీంట్లో ఏమి ఉండవు. ఉండదండి, 100% ఉండదు. ఎందుకంటే దీంట్లో ఉన్న అన్ని లక్షణాలను తీసుకొనే ఆకు కాయ సంతరించుకుంటుంది. మరి ఆ గుణం అంతా వచ్చేసి వీళ్ళు ఒకటి కాదు 5 నుంచి 800 కాయలు కాసింది ఒక్కొక్క చెట్టు. మరి ఆ బలం అంతా ఈ చెట్టు నుంచి వచ్చిందే కదా. మరి ఈ ఆకులో ఆ సాంద్రత ఆ ఎలిమెంట్స్ ఉంటాయని ఎట్ట అనుకుంటాం మనం? అంటే చాలా మంది మునగాకు పొడిలో ఏ ఆకు చేస్తున్నాం అనేది తెలియదు కదా. గుడ్డోనికి అద్దం చూపించినా ఏళ్ళు చూపించినా రెండు ఒకటేనంట. ఇప్పుడు ఇది కూడా అట్లనే. చాలా మంది మునగాకు పొడి అని అమ్ముతుంటారు, కానీ అసలు మునగాకు పొడిని ఇలా చెయ్యాలి అని కూడా చాలా మందికి తెలియదు. మన పెద్దల నానుడు ఉంది కదండి, చెట్టు పేరు చెప్పి చింతకాయలు అమ్మేటోళ్ళు అని. అట్లా అమ్మేటోళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాస్తవ రీతిలో మానవాళికి పనికొచ్చే ఔషధ గుణాలు ఉన్న ఈ ఆకును యథాస్థితిలో మనం పబ్లిక్ అందియాలి అనుకుంటే వాడు పద్ధతిని పాటించాలి. అమ్ముకొని డబ్బులు చేసుకోవాలంటే ఎవడైనా ఏ దరిద్రుడైనా చేసుకుంటాడు. దానికి ఈ ఆకు కూడా తెంపి ఎండబెట్టి పొడి చేసి అమ్ముకుంటారు. అమ్ముకునే దృక్పథం ఆలోచన ఉన్న అమ్మేవాళ్ళు ఉన్నారు, అమ్ముతున్నారు. వచ్చిన బాధ అదే. ఇదే జనాలకు తెలవాలా. దీనికి ఒక పారామీటర్ కావాలా, దీనికి ఒక ల్యాబ్ సిస్టమ్ కావాలా, ప్రభుత్వం ముందుకు రావాలా. ఇవన్నీ చేసి రైతులకి అప్పచెప్పాలి. ఇది చేస్తే ఇలా ఉంటుంది, మా వేరే వాళ్ళకి పనికి వస్తుందని. ఇప్పుడు అగర్ ఆయిల్ గురించి చెప్పాను మీకు ఇందాక, 75 లక్షల రూపాయలు లీటర్ అని. ఎందుకంత? అది వాల్యుబుల్ కనుక. ఇది వాల్యుబుల్ అవుతేనే కదా జనాలకు పనికి వచ్చేది. విలువైన మునగాకు పొడి అంటే కాయ కన్నా ముందు వచ్చే ఆకుల్నే కేవలం పోషకాలు కాయ అనే దృక్పథంతో చెట్టు నుంచి చూసి, అది కూడా పత్రహరితం సంపూర్ణంగా నిండి ఉన్నప్పుడు. ఇక్కడ చాలా ఉంది సబ్జెక్టు, ఏదో 2 ముక్కల్లో చెప్పేది కాదు ఇది. మునగాకును పూర్తిగా తీసుకోవాలనుకుంటే ఈ స్టైల్ ఆఫ్ ది లీవ్ ఇది కరెక్ట్ అనమాట. ఇంతకంటే తక్కువ ఉంటే నడవదు, ఇంతకంటే ఎక్కువ ఉంటే నడవదు. ఈ స్థితిలోనే హార్వెస్ట్ చేయాలా, ఆ ఆకునే ఎండబెట్టాలా, అదే పౌడర్ చేయాలా, అదే పనికి వస్తుంది. అంతే తప్ప ఎప్పుడు పడితే అది పచ్చాకు, ఎండాకు, పసరాకు, ముసలాకు ఏదైనా తీసుకుపోయి ఎండబెట్టి చేసుకుంటా అంటే దానికి అర్థం లేదు.